హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పలావ్ చేసి చికెన్ కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా హోల్ గరం మసాలా, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయిస్తున్నాను. కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసి, అలాగే పక్కన కూడా కొద్దిగా ఆయిల్ పోసుకొని కస్తూరి మెత్తి వేసాను ఫ్రెండ్స్. రెండు ఒకసారి అయిపోతాయి. ఈ కర్రీ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అటు పక్క ఉప్పు పెట్టినేమో పలావ్లోకి, పుదీనా, కొత్తిమీర, ఈ ఒక్క టమాటా చికెన్ కర్రీలో ఫ్రెండ్స్. ఈ టమాటాలు, పచ్చిమిర్చి వేసేస్తాను పలావ్లోకి. ఆనియన్స్ వేగిపోయినాయి కాబట్టి ఇవి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా పుదీనా, కొత్తిమీర వేస్తాను. ఇవి కొంచెం వేసుకున్న తర్వాత టమాటా, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా మరిగిపోయింది. ఆనియన్స్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకుందాం, త్వరగా జరుగుతాయి ఫ్రెండ్స్. టమాటా కూడా ఎర్రగా వేగిపోయింది ఫ్రెండ్స్. మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఎసరు పోసేసుకొని బియ్యం వేసేసుకుందాం. సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంట్లో ఏమీ వేయట్లేదు. అలాగా మనం తాలింపులు అన్నీ వేసేసుకొని, తాలింపు గిజ్జలు, తాలింపులు, పప్పులు ఎలా చేస్తాం అలాగా నూనెలో వేయించేసుకొని చెక్క, లవంగా, యాలక్కాయ, మొత్తం మసాలా దినుసులన్నీ వేసుకొని వేయించుకొని టమాటా, పుదీనా అన్నీ వేసేసుకోవటం ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోద్ది. ఈ బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. మామూలు రైసే ఫ్రెండ్స్. ఇవే మామూలుగా కర్నూలు సోనాయే. సాంబా మసూరి బియ్యంతో కూడా వండుకోవచ్చు. కర్నూలు సోనా మనం ఏం వాడితే అవి వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను బిర్యానీ రైస్ అయితే తీసుకోలేదు. ఇంట్లో మనం ఏ అయితే వాడుకుంటామో ఆ బియ్యమే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న నీళ్లు పారేయకుండా మనకి ఎన్నైతే ఎసరు పడుతుందో అన్ని నీళ్లు బియ్యంలో పోసి ఉంచుకున్నామంటే ఫ్రెండ్స్, ఆ నీళ్లతో సహా పోసేసుకోవచ్చు. నానబెట్టిన తర్వాత బియ్యంలో నీళ్లు పారబోసేసుకొని వండుకుంటే మనం బియ్యంలో ఉన్న సారం మొత్తం నీళ్ళల్లోనే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా అప్పుడు మనం పారేసుకుంటే ఏముంటుంది దాంట్లో, అంతే ఫ్రెండ్స్. అలా ముందే ఎసరు పోసి ఉంచేసుకున్నాం అనుకోండి, ఇంక ఇలా ఉడకనిచ్చేస్తే పలావ్ రెడీ అయిపోతుంది. దించే ముందు మళ్ళీ కొంచెం నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను. విజిల్ పెట్టకుండా మామూలుగా మనం ఎలా అయితే వండుకుంటామో అలాగే వండుకోవటం ఫ్రెండ్స్. ఇలాగా చికెన్ కర్రీ పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ చక్కగా ఎర్రగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని చికెన్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక చిన్న టీ స్పూన్, మొత్తం కాదు సగం వేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు ఎక్కువైనా ఏం కాదు, మనకి ఆరోగ్యానికి మంచిదే టర్మరిక్. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. చికెను, కందనకాయలు, కార్జం అన్నీ తెచ్చారు కానీ నేను సపరేట్ చేశాను ఫ్రెండ్స్. ముందుగా చికెను, కందనకాయలు వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ చికెన్ లాగా కందనకాయలు కూడా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్. లివర్ ఫ్రై చేయమని తెచ్చారు కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి కర్రీలోనే వేసేద్దామని కలిపేసాను. పక్కన పెట్టేసి లివర్ మాత్రం దీంట్లో కలిపేసాను. మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవటం ఫ్రెండ్స్. కందనకాయలు కలిపేసాను అనుభవం, లివర్ కలిపేసాను సారీ ఫ్రెండ్స్. నేను ప్రిపేర్ అవ్వను, ముందు చేస్తూనే మాట్లాడేస్తాను కాబట్టి గబుక్కున మాటలు కొన్ని ముందుకి వెనక్కి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఏమనుకోమాకండి. లివర్ పక్కన పెట్టాను, కందనకాయలు కలిపేసాను అనుభవం, ఆ మాట అన్నాను. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. చికెన్ మగ్గేలోగా ఒక టమాటా ముక్కలు చేసుకుందాం ఫ్రెండ్స్. పెద్దది కాబట్టి ఒకటి సరిపోతుంది. చిన్న వేసి 2 వేసుకోవాలి.
చూద్దాం ఫ్రెండ్స్. నీరంతా ఎగిరిపోయి నూనె పైకి వచ్చేసింది కదా, నీరు లేదు, నీసు వాసన రాదు ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకున్నాను కదా, ఇది కూడా మెత్తబడిన తర్వాత కారం వేసుకొని కొబ్బరి జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడకనిస్తే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. అన్నీ వేసిన తర్వాత లివర్ కూడా వేద్దాం ఫ్రెండ్స్. టమాటా కూడా మెత్తబడిపోయింది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో అన్నీ కలిసినాయి కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కందనకాయలు, కార్జం, మటన్లో కూడా గుండెకాయ ముక్కలు, కార్జం ముక్కలు వేసుకొని మొత్తం కలిపి వండితే కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉట్టి మటన్ కాకుండా మొత్తం కలుపుకున్నాను. ఇప్పుడు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసేసుకొని కొద్ది నీళ్లు పోసి దీంట్లోనే లివర్ కూడా వేసేస్తే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది త్వరగా ఉడికిపోయేది కాబట్టి తర్వాత వేస్తాను. జీడిపప్పు కొబ్బరి పేస్ట్ ఫ్రెండ్స్ ఒక కూరలో వేసాను, ఇంకొక ముక్క ఉంది దీంట్లో వేసేస్తాను. ఎందుకంటే ఎమర్జెన్సీగా వండాలంటే అప్పటికప్పుడు ఒక్కోసారి కరెంట్ ఉంటుంది, ఒక్కోసారి ఉండదు ఫ్రెండ్స్. అది గట్టిగా ఉంది కాబట్టి ఇలాగా పెట్టేసామంటే వేడికి కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగ నీళ్లు పోసుకొని లివర్ కూడా వేసేసుకుందాం. లివర్ కూడా వేసేసాను ఫ్రెండ్స్. పట్టుకొని ఒక చేతితో వేయటానికి కుదరలేదు, అందుకనే వేసాక చూపిస్తున్నాను. మసాలాలు అన్నీ వేసేసాం, ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ లివర్ త్వరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఎంతమందికి ఇలాగ మొత్తం కలిపి వండుకోవటం ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇది చక్కగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. కొత్తిమీర జల్లుకొని దించేసుకుందాం. ఇలాగ అన్నం కూడా చూద్దాం ఫ్రెండ్స్. విజిల్ పెట్టకుండా ఉడికించుకోవటమే. విజిల్ పెడితే మళ్ళీ మెత్తగా అయిపోద్ది. ఒక విజిల్ పెట్టుకోవచ్చులే కానీ టేస్ట్ మారిపోయిద్ది అంటారు ఫ్రెండ్స్ ఇంట్లో, అందుకని నేను విజిల్ పెట్టకుండా, ఇది కొద్దిగా చిన్నది, అన్నీ పెద్ద పెద్ద ఫ్రెండ్స్. కొద్దిగా వండాలన్నా పెద్ద పెద్ద ఆటలో వండాల్సి వస్తుంది, అందుకని కుక్కర్ పెట్టాను. కొంచెం ఉడికితే అయిపోద్ది ఫ్రెండ్స్. దీంట్లో ఏమీ వేయలేదు, టమాటా వేయకుండా ఉంటే బగారా అన్నం అయిపోద్ది. టమాటా వేసాను కాబట్టి ఇది పలావ్ ఫ్రెండ్స్. జీరా రైస్ కూడా ఇలాగే చేసుకుంటారు, కాబట్టి దాంట్లో చెక్క లవంగాలతో పాటు జీలకర్ర కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు ఫ్రెండ్స్. రైస్ మూత పెట్టేసి స్టవ్ పక్కన చిన్న దాంట్లో పెట్టేసా ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని మగ్గిస్తాను. పెద్ద మంట వచ్చే దగ్గర కర్రీ పెట్టేసాను ఫ్రెండ్స్. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. అన్నం కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సింపుల్గా వండుకోవాలి, టేస్ట్గా తినాలి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లలు ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఎండాకాలం తినకూడదు అన్నయ్య అడుగుతారు ఫ్రెండ్స్. మూతలు పెట్టేసాను ఫ్రెండ్స్. అన్నం కూడా 1 నిమిషం అయితే ఆపేసుకుంటాను. ఈలోగా ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, పెరుగు చట్నీ కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. కూర కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం చూద్దాం ఫ్రెండ్స్. అన్నం కూడా చూసారా, ముందే ఎసరుగా మొత్తం కలిపి పెట్టేసుకున్నాను కదా, బియ్యంతో పాటు పోసేసాను. చక్కగా ఉడికింది ఫ్రెండ్స్. బాస్మతి రైస్ లేకపోయినా నార్మల్ రైస్తో ఇలా వండుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కరెంటు కూడా పోయింది, ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తాడు ఫ్రెండ్స్, ఎండాకాలం కదా. ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, పెరుగు చట్నీ కూడా చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కూర అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకున్నాం, చిన్న స్పూన్. ఇది ఒక 3 స్పూన్లు పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది లివర్ కూడా ఉంది కాబట్టి 3 స్పూన్లు వేస్తున్నాను. చిన్న స్పూన్ కాబట్టి, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, చికెన్, లివర్, కందనకాయలు మొత్తం కలిపి కూర అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర జల్లుకొని 1 నిమిషం ఉంచి ఆపేసుకుంటాను. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకోండి, తినండి. నేను చేసినట్టే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎలాగ వేసానో ఏం చేశానో మీకు అన్నీ చూపించాను.
చేసుకోండి, తినండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక అందరికి వడ్డిచ్చేటది. కూర అయిపోయింది, స్టవ్ ఆపేసుకొని వడ్డించుకోవటం ఫ్రెండ్స్. వీడియో ఆగిపోకుండా వచ్చిందని సంతోషపడేలోపు కరెంట్ కూడా లేదు ఫ్రెండ్స్. కలర్ఫుల్గా కనపడే కూర చూసారా, చీకటిగా ఉంటే ఎలా ఉందో. చికెన్ కర్రీ ఫ్రెండ్స్, వేడి వేడి పలావ్, ఇంకా అన్నం వడ్డించుకోవటమే ఫ్రెండ్స్. రెడీ అయిపోయాం. పెరిగి చట్నీ, చికెన్ కర్రీ, పలావ్ రెడీ అయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.